రాయలసీమ నీటి సమస్య మరియు సాహిత్య భాగస్వామ్యం ఎలా ఉండాలి, సాహిత్యోద్యమానికి మనం చేయాల్సినటువంటి కృషి ఏంటి అనే దాని మీద నైపుణ్యాల కోసం వివరిస్తూ 2 రోజుల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి 2 రోజుల కార్యక్రమానికి కూడా అధ్యక్షత వహించినటువంటి మన ప్రొఫెసర్ డాక్టర్ సదాశివరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఒక విశిష్ట వ్యక్తిగా, ముఖ్య అతిథిగా మన అనంతపురం ప్రముఖుడైనటువంటి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత శ్రీ బండి నారాయణ స్వామికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎంతో దూరాలు తిరుగుతూ మన మధ్యనే ఉంటూ నేను మీ వాడిని అని చెప్పి గర్వంగా చెప్తున్నటువంటి అందరి మామగారు అయినటువంటి శ్రీ రమేష్ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా అంకే శ్రీనివాసులు గారికి, అదేవిధంగా కర్నూలు నుంచి మనకు విచ్చేసి మన కరువు వ్యాక్సినేషన్ గురించి అద్భుతంగా చెప్పినటువంటి మన జి వెంకటకృష్ణ గారికి, అదేవిధంగా మన యొక్క నీటి సమస్యల గురించి చాలా అద్భుతంగా చెప్పినటువంటి డాక్టర్ అప్పిరెడ్డి హర్నాథ్ రెడ్డి గారికి, అలాగే మన నేటి రాజకీయ పరిస్థితుల గురించి చెప్పినటువంటి మరి శ్రీ కొత్తపల్లి సురేష్ గారికి, అలాగనే పేరు పేరున వక్తలందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అనేక సుదీర ప్రాంతాల నుంచి విచ్చేసి ఈ 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఇక్కడ ఈ 2 రోజుల కార్యక్రమానికి మరి వాళ్ళు ఎంతో శ్రమించి మరి ఇంట్లో వంట భోజనం చేసి మనందరికీ తిండి పెట్టినటువంటి మరి అన్నమ్మ గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదే విధంగా మరి ఈ యొక్క చక్కటి అవగాహన కల్పించి మన అందరిలో ఒక చైతన్యం, అంటే 65 ఏళ్ళు వచ్చిన రక్తం ఉడికిపోయి ఈ శరీరం ఎందుకు పనికిరాదనుకున్న టైంలో కూడా మరికొత్త జీవాన్ని కలిగించినటువంటి మన 100 TMC రామాంజనేయ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇంకా ఎవరి పేర్లైనా కార్యకర్తలు రాహుల్ వెంకటేష్ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఇచ్చిన పోస్టర్ కార్డు నుంచి మొదలుకొని ప్రతి చిన్న పనిలో కూడా భాగస్వామ్యం పంచుకొని మరి పనిచేసినటువంటి రాహుల్ గారికి, అట్లనే వేణుగోపాల్ గారికి, వెంకటేశ్వర గారికి వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. మరి అదేవిధంగా ఇంకా ఎవరి పేరైనా మర్చిపోయితే క్షమించగలని నిన్న ముఖ్యంగా మన ఆహ్వానాన్ని మన్నించి మన యొక్క సమస్యని ఒక రాజకీయంగా రాష్ట్ర స్థాయిలో శాసనసభ వరకు తీసుకెళ్ళడానికి ఒక ప్రయత్నం చేస్తారనే భావంతో ఆహ్వానించగానే ఇచ్చేసినటువంటి మన అనంతపురం ఎమ్మెల్యే మరి దగ్గుబాటి వెంకటప్రసాద్ గారికి, రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ముఖ్యంగా మా మీడియా మిత్రులు దాదు గారు D3 ఛానల్ చాలా అద్భుతంగా అనేక సన్నివేశాలని, అనేక మంది ఇంటర్వ్యూలని అద్భుతంగా ప్రపంచానికి ఆయన చూపిస్తున్నాడు. ప్రతి కార్యక్రమంలో కూడా నేను సైతం అంటూ ముందుకు వస్తున్నటువంటి మన D3 ఛానల్ అధినేత శ్రీ దాదు గారికి కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం.